కాంతుల వేళ ఇది. మనది వేదభూమి, కర్మభూమి, సమస్త వేదశాస్త్రాలు పుట్టిన భూమి. విశాల విశ్వానికి అపార శాస్త్రజ్ఞానాన్ని, నాగరికతను అందించిన నేల మనది. అందుకే దేవతలు సైతం ఈ పుణ్యభూమిపై పాదం మోపాలని తహతహలాడుతుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ ప్రతి అణువు పవిత్రమైనదే. ప్రతి ప్రాణిలోనూ ఆధ్యాత్మిక భావన తొణికిసలాడుతోంది. భగవంతునిపై భక్తి ప్రపత్తులు వెల్లివిరుస్తాయి. సాయి అనే పదం వినగానే ఎవరికైనా షిరిడీ సాయిబాబానే గుర్తుకొస్తారు. కేవలం గుర్తుకు రావడమే కాదు, అనంతకోటి భక్తుల అపార విశ్వాసం. మరి షిరిడీ బాబావారికి ముందు సాయి ఉన్నారా లేరా అన్న సందేహం కలగక మానదు. 1918వ సంవత్సరం వరకు శరీరులుగా ఉన్న షిరిడీ బాబా ఆత్మరూపునిగా మారిన తర్వాత సాయి అని ఎవరిని పిలవాలి? ఇలాంటి ఎన్నో సందేహాలు మనందరి మదిని తొలచివేస్తూనే ఉన్నాయి. కానీ ఆది అంతం లేని అనంత శక్తికి ప్రతిరూపమే సాయి. సాయి అనేది ఒక వ్యక్తి పేరు కాదు, ఒక శక్తికి ప్రతీక. ఆ శక్తి షిరిడీ బాబావారి ముందు ఏదో రూపంలో ఉంది. కాకపోతే అప్పటి మానవ సమాజం, ఇప్పటి చరిత్ర ఆ అనంత శక్తి స్వరూపాన్ని వేరొక రూపంలో గుర్తించారని భావించాలి. అనంతరం 1918వ సంవత్సరంలో వరకు ఆ శక్తి షిరిడీ బాబావారి రూపంలో అనంతకోటి జీవరాశులను పునీతం చేసింది. అప్పటి నుంచి సాయి అనే శక్తి మన మధ్యనే తిరుగాడుచు సమాజానికి దిశానిర్దేశం చేస్తూనే ఉన్నది. భౌతిక శాస్త్ర నియమాల ప్రకారం ఏదైనా ఒక శక్తి చలనాన్ని మనం గుర్తించాలంటే దానికి ఒక వాహకం కావాలి. మానవ శరీరం అనే వాహకం ద్వారా సాయి అనే శక్తిని మనం గుర్తించగలుగుతున్నాం. ఆ శక్తిని మనకు అందిస్తున్న ఆ మానవ శరీరాన్నే దైవాంశ సంభూతంగా లేదా సద్గురు రూపంగా భక్తజనకోటి నీరాజనం పడుతుంది. సాయి, సాయిబాబా అనేది వ్యక్తి పేరా, శక్తికి ప్రతీక? షిరిడీ సాయి మతమేమిటి?
కులమేమిటి? మసీదులో నివాసముంటున్న కొన్ని ఇస్లామిక్ సంప్రదాయాలు పాటించినందున ముస్లిమా? సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ హైందవ పూజా విధానాలను అనుమతించినందున హిందువా? ప్రవచనాల ఆధారంగా సూఫీ మతస్థుడా? ప్రవచనాకారుడా? బోధకుడా? గురువా? పేరు ఏదైనా కులమతాలకు అతీతంగా కోట్లాది మంది భక్తి ప్రపత్తులతో ఆరాధించే మహామహిమాన్వితుడు, వారి జీవన మార్గదర్శి, సర్వమతాలు ప్రబోధించే ప్రేమ, దయ, కరుణలను ఆచరణాత్మకంగా చూపిన శక్తి స్వరూపుడు. భక్తుల నుంచి విరివిగా దక్షిణలు స్వీకరించినప్పటికీ అదే రోజు ఆ మొత్తాన్ని అవసరార్థాలకు పంచిపెట్టి మరుదినానికి చిల్లి గవ్వ లేకుండా ఉండడం షిరిడీ సాయికే చెల్లింది. ఇన్ని లక్షణాలున్న షిరిడీ సాయి ఈ విశాల విశ్వంలోనే సార్వభౌమాధికారమున్న ఫకీరు. సృష్టి రహస్యపు పరమార్థాన్ని ప్రాణికోటికి బోధించే షిరిడీ సాయికి మినహా ఫకీరుగా ఉండడంలో పరమానందం సామాన్యులకు అవగతం కాదు. అందుకే సాయి అనే పదం ఎప్పటికీ చిరస్మరణీయంగానే ఉంటుందనడంలో సందేహం లేదు. సాంస్కృతిక పోకడల అధ్యయనము, భారతదేశంలో సాయిబాబా ఉద్యమం అన్న శీర్షికతో కల్చరల్ ట్రెండ్స్ స్టడీ, ఇండియా సాయిబాబా మూవ్మెంట్ అన్న శీర్షికతో 16 పేజీల నివేదికను సిఐఏ రూపొందించింది. దానిని సీక్రెట్ అన్న కోడుతో బహిర్గతం చేసింది. వాస్తవానికి సిఐఏ పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి కేంద్ర బిందువుగా తన పరిశోధన కొనసాగించింది. షిరిడీ సాయి దేహానంతరం 3 అవతారాలుగా 3 ఇన్కారినేషన్ గా పునర్జన్మిస్తారని, వాటిలో శ్రీ సత్య సాయిబాబా అవతారాన్ని ఒకటిగా భక్తులు విశ్వసిస్తారని సిఐఏ తన పరిశోధనా పత్రంలో పేర్కొంది. విశ్వవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులతో ఒక ప్రత్యేక మతం రూపుదిద్దుకునే అవకాశం ఉందని, శాంతి అనేది ఆ మతానికి ప్రాతిపదిక కానున్నదని సిఐఏ అభిప్రాయపడింది. సంధ్యాకాంతుల వేళ ఇది. సిఐఏ తన పరిశోధనా పత్రంలో నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా మతం వరల్డ్ వైడ్ రిలీజియన్ రూపుదిద్దుకోవడం పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని అమెరికాకు సూచించినట్టు అవగతమవుతుంది. నూతన మతం కారణంగా అన్య మతాలకు ఏ విధమైన ప్రమాదం లేనప్పటికీ మత విస్తృతికి అది అడ్డంకి కాగలదనే ఉద్దేశ్యంతోనే సిఐఏ తన పరిశోధన సాగించి ఉండవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వర్తమాన సమాజంలో షిరిడి సాయిబాబా దేవుడా గురువా అనే విషయంపై ఎంతో మందిలో సందేహాలు తలెత్తుతూనే ఉన్నాయి. ఒక బాలునిగా షిరిడీలో అడుగుపెట్టిన బాబాను సాయి అని తొలుత సంబోధించినది మహల్సాపతి. పెళ్లి బృందంతో పాటు వచ్చిన ఒక బాలుణ్ణి చూసిన మహల్సాపతి ఆవో సాయి అని పిలిచినట్లు షిరిడి సంస్థాన్ వారు రూపొందించిన సచ్చరిత్ర పారాయణ గ్రంథం స్పష్టం చేస్తుంది. మరాఠీ నిఘంటువుల ప్రకారం సాయి అంటే భగవంతుడు, అతి పవిత్రుడు అని అర్థం. అప్పటికే సాయి అనే పదం నిఘంటువుల్లో చోటు చేసుకుని ఉండడం గమనార్హం. అంటే షిరిడిలో సాయి అడుగుపెట్టే నాటికి సాయి అనే పదం వాడుకలో ఉన్నట్లు అవగతమవుతున్నది. షిరిడి బాబాను సాయి అని సంబోధించడం ద్వారా మహల్సాపతి ఆయనలో ఒక భగవంతుణ్ణి చూసినట్లుగా స్పష్టమవుతుంది. దీనిని బట్టి ఆధ్యాత్మిక ప్రపంచంలో సాయి అనే పదం ఒక శారీరక నామంగా కాక శక్తికి ప్రతీకగా నిలిచిపోయిందని భావించవచ్చు. సమాజాన్ని సన్మార్గంలో నడిపించడానికి ఆ శక్తి ఎల్లప్పుడూ ఏదో ఒక భౌతికంలో నిబుడీకృతమై ఉంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రపంచవ్యాప్తంగా 56 దేశాలలో ఉన్న 8,500 సాయిబాబా దేవాలయాలలో ప్రతిరోజు క్రమం తప్పకుండా నిర్ణీత వేళలో 4 హారతులు ఇవ్వడంలో భక్తుల నిబద్ధతకు నిదర్శనం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మశ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అంటూ భక్తజన కోటి సాయికి నీరాజనాలు అర్పిస్తున్నట్లుంటుంది. ఇన్ని రకాల ఉపమానాలతో అనునిత్యం అనుక్షణం భక్త నీరాజనాలు అందుకోవటం సాయికే చెల్లింది. వర్తమాన యుగంలో ఎంతో మంది మహనీయులు సాయి తత్వాన్ని విశ్వానికి అందించడం మనం చూస్తూనే ఉన్నాం. అన్ని మతాల్లోనూ మంచి చెడులు ఉన్నట్లే సాయి తత్వ బోధకుల్లో 2 రకాల వారున్నారు. కర్మయోగులుగా మారి నిస్వార్థ సేవా తత్పరతతో సమాజహితమే ధ్యేయంగా మానవాళిని సన్మార్గంలో నడపడానికి నిర్దేశితమైన సద్గురువులు కొందరైతే, స్వలాభాపేక్ష కోసం ప్రాకులాడేవారు మరికొందరు. విమర్శలు ఆరోపణలు వెల్లువెత్తినప్పటికీ, వివాదాలు ముంచెత్తినప్పటికీ వెరవకుండా అకుంఠిత దీక్ష, సంకల్ప బలం, అసామాన్య సేవా తత్పరతతో సాయి తత్వాన్ని విశ్వవ్యాప్తం చేసిన పుట్టపర్తి సత్యసాయిబాబా ఎందరికో మార్గదర్శకులయ్యారు. ఆ విధంగా సాయి తత్వాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న సద్గురువులు దేశం నలుమూలలా ఉన్నారు. ఆ కోవలోనే తెలుగు నేలపై గురురామ్ రతన్జీ దంపతులు భక్తులకు ఆశాదీపంగా నిలిచారు.
షిరిడి సాయిబాబా సమాధి చెంది 100 సంవత్సరాలు అయిన సందర్భంగా ప్రపంచంలోనే పెద్దదైన మహాస్తూప నిర్మాణానికి పూనుకున్నారు. ఆయా కార్యక్రమంలో వ్యాపార దృక్పథం, స్వలాపేక్ష మచ్చుకైనా కానరాకపోవడం వారి సేవా తత్పరతకు తార్కాణం. వీటన్నిటినీ విశ్లేషిస్తే ఒక వ్యక్తిలో ఆధ్యాత్మిక భావనల ప్రేరణ కలగటానికి వారి వృత్తులు, ప్రవృత్తులు అడ్డంకి కావనే విషయం స్పష్టమవుతుంది. అనంతమైన, అగోచరమైన ఏదో ఒక శక్తి వారిని నడిపిస్తుందని భావించవచ్చు. ఆ శక్తి పేరే సాయి అని భక్తజన కోటి విశ్వాసం. ఇప్పటికీ అంతుపట్టని రహస్యంగానే ఉన్న సాయి అనే శక్తి మూలాలు తెలుసుకోవాలనే తహతహ ఎందరిలోనే ఉంది. అందుకే ఆ అనంత శక్తి సాయిపై జాతీయంగా, అంతర్జాతీయంగా ఎన్నో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.